అరే ఇంటికాడ ఉండే ఇంకా నయం రా, ఇంకా బైకాకి నన్ను పంపించిండు. ఇంటికాడ ఉంటే అయిపో, స్కూల్కి ఎగొట్టినాం కదా ఇది జాలతి. బైక్ అన్న జర తక్కువ పని ఉంటుంది. స్కూల్లోనైతే ఎగ్జామ్ రాయాలి. FA1 రాయలే నేనైతే. ఎఫ్సీలు నాకు ఆయన తగిన రావు, ఎట్లనో ఏమో. అరే వీడు స్కూల్కి పోకుండా ఏం చెప్తుండ్రా? అరే ఇంకొక గుడ్ న్యూస్ చెప్పాలరా. అరే మధుగా అరే నేను వస్తున్నా తీయను. అరే నీకు ఒకటి గుడ్ న్యూస్ చెప్పన్నా బ్యాడ్ న్యూస్ చెప్పన్నా? గుడ్ న్యూస్ చెప్పు. అరే గుడ్ న్యూసా, రేపటి నుంచి స్కూల్ లేవంటరా. స్కూల్ లేకపోతే నీకు పండుగనే కదరా, ఇక ఆడుకోపో తిరుగుపో ఇష్టం ఉన్నట్టు చేసుకోపో. ఇక మన స్కూల్ ఎందుకు లేదో తెలుసారా? తెలియదన్నా. అరే అదేమో అడ్డమైన రోగం వచ్చిందంట, కరోనా వైరస్. తుమ్మితే దగ్గితే అంటుకుంటే కూడా వస్తుందంట. అదేమో అడ్డమైంది, దానివల్ల మన స్కూల్ బంద్ అయినాయి. ఎస్, నాకైతే సెలవులు వచ్చినాయి. ఎస్, అది ఏదైనా రోగమైనా సరే నాకు సెలవులు వచ్చినాయి. ఎస్. సరే ముర్వకు, పక్క ఊర్లో వచ్చింది ఎక్కువ తిరగకు. అసలే నువ్వు ఊరంతా తిరుగుతావు, జాగ్రత్తగా ఉండు. సరే తిన్నావా మరి? తిన్నాక చక్క ఇంటికి రైడ్ తిరగకు. ఆ పక్క ఊర్లోకి అసలే ఒక ఊర్లో కరోనా వచ్చింది. ఈ రోగం పోయేదాకా ఎటు తిరగకు, జాగ్రత్తగా ఉండు. సరేనా, అర్థమైందా? సరే అర్థమైంది అన్న. 2-3 నెలలు మంచి చదువుకొని ప్రాక్టీస్ చేయి, తర్వాత అదే సెట్ అయిపోద్ది. సరే నేను చదువు బాబర్లుగా వస్తా అంటే నీ ఇష్టం, నిన్న వాళ్ళు మార్చలేరు. సరే అన్న, చదువుకుంటా. సరే నేను మరి గుడికి వేస్తా. దేవుడా నా తమ్మునికి మంచి చదువు వచ్చేటట్టు చూడు. దేవుని గుడి వచ్చింది. అనిల్, నీకు విషయం చెప్పాలి. చెప్పు. మీ తమ్ముడు మధు పక్క ఊరికి అంతా తిరిగి మన ఊరికి వచ్చి మన ఊళ్ళు అందరిని ముట్టుకుంటున్నాడు. ఎంత చెప్పినా వింటలేడు. కనీసం నువ్వనే చెప్పు, లేదంటే మన ఊళ్ళో అందరికి కరోనా వస్తుంది, లేదంటే మన ఊళ్ళో అందరు కలిసి మీ ఫ్రెండ్ని కొడతారు. ఇట్లే నిర్లక్ష్యం చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాయి. ఇప్పుడే చెప్తున్నాం ముందుకి, తర్వాత ఏమైనా నాకు సంబంధం లేదు. ఆదిని మరియు వాళ్ళ బాబాయ్ కొడుకుని కూడా ముట్టుకున్నాడు. అవునా నీళ్ళు, మా బాబాయ్ కొడుకు బిట్టుగానిపి ముట్టుకున్నాడు. ఇవానికి మేము నచ్చ చెప్తాం. మిమ్మల్ని నిజంగానే ముట్టుకుంటా? అవును, నిజంగానే ముట్టుకున్నాడు, అబద్ధం చెప్తాం లేదు. సరే మీకేమన్నా అయితే మేమే ఖర్చులు భరిస్తాం. మీరు ధైర్యంగా ఉండండి, మీకేం కాదు. ఆ భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. మీరు కూడా బయట తిరగకండి, మీకు కూడా తెలుసు కదా కరోనా గురించి. తెలుసు. మరి తెలిసి బయట ఎందుకు తిరుగుతారు? ఇలా మీ తప్పు కూడా ఉంది. ఊళ్ళో వాళ్ళందరూ మీ తమ్ముని కొట్టేట్లాగా ఉన్నారు, ఎందుకంటే మీ తమ్ముడు చేసే పనులు అలాంటివి. సరే డాక్టర్ గారు. చూడు అనిల్, నేను మళ్ళీ చెప్తున్నాను, మీ తమ్ముని వల్ల ఊరు మొత్తానికి కరోనా వచ్చేలా ఉంది. ఓకేనా? మొన్ననే కదా నీకు చెప్పింది, మళ్ళీ పక్క ఊరికి ఎందుకు పోయినా, మళ్ళీ మన ఊరిలో వచ్చి ముట్టుకుంటున్నావు అంట. ఇక నువ్వు మారవు, ఎంత చెప్పిన ఇంతేనా? అన్న నేను ఎవరు ముట్టుకోలే. నువ్వు పక్క ఊర్లోకి వచ్చి మన ఊరిలో ముట్టుకున్నావు, నాకు తెలుసు ఆ విషయం. సరే పక్క ఊర్లోకి ఎందుకు వచ్చినావు? పక్క ఊర్లోకి అందరిని ఎందుకు ముట్టుకున్నావు? అరే ఆ రోగం మంచిదిగా, మరి ఊర్లోకి వచ్చిందో నేను పొట్టు కొట్టి చంపేస్తారు, మరి జాగ్రత్త. అరే పక్క ఊర్లోకి ఎప్పుడు పోకు, ఒకవేళ పోయినా ఊరిలో ఎవరు ముట్టుకోకు, మరి జాగ్రత్త. నువ్వు తిరుగుతా అంటే ఊరిలోకి చెప్తాను నీ పేరు, ఇక నేను పొట్టు కొడతారు. ఇవాళ దాకా నేను గురించి చెప్పే డాక్టర్కి ఇట్లా మళ్ళీ చెడ్డ పేరు నీకు చెడ్డ పేరు ఉంది. ఆ చెడ్డ పేరు కానీ మళ్ళీ పెద్దగా అయింది కానీ కష్టం. బయటడికి పోయినావా, పని చేసుకున్నావా, తిన్నావా, మళ్ళీ ఇంటికి వచ్చినావు, వేరే విషయాలు వేస్తే బొక్కలు ఎరుగుతాయి. మరి ఒకవేళ నీకు కరోనా వచ్చిందో 14 రోజులు ఇంట్లోనే ఉండాలి. ఎవరికన్నా వచ్చిందో ఊరంతా పుచ్చిపోతుంది కరోనా. సరే అన్న. అమ్మ మనసులో ముట్టుకుంటే ఏమవుతుందో ఇలా బగ్గు వరేస్తారు. అరే నన్ను ఎందుకు ముట్టుకున్నారు? రే లంగా దొంగ, ఏ బిట్టు అని ముట్టుకోకు. వాడు నన్ను ఎందుకు ముట్టుకుని? వాడు దొంగ లంగా. వాడిని నేను జసేపు కొడతా, పొట్టు కొడతా.
నన్ను చూసి పిచ్చిపెట్టు వన్ను కొడతా. కొట్టుడొద్దు ఏమొద్దు. పొద్దుందారా చిన్న పొరంతో దెబ్బలు తిన్నావు, నీకేం లేదు పో. చిన్న పొరం తెలుసు, నీకు తెలియదారా? గడి కూడా ఎంత మంచిగా ఉండవు, అందుకని బయట తిరగద్దు. చిన్న పొరం లెక్క కరోనా మీద మంచి ఆహారం తెచ్చుకో, ఇవన్నీ చూసి నేర్చుకో. ఎంతో పెద్ద తరకాయ నొప్పి ఉంది కదా వాడి, కరోనా గురించి ఎంత చెప్పినా వాడు ఇంటలేడు. తిరగకరా అంటే తిరుగుతుండు. వన్ పేరు ఎట్లా, వన్ పని ఎట్లనే చేయాలి. ఏమైంది డాక్టర్ ఇట్లా వచ్చి మా తమ్ముని గురించా? బొంబాయి నుంచి మీ అన్న వస్తున్నాడు. అక్కడ బొంబాయిలో కరోనా బాగుంది. ఆయన పరీక్షలు చేసుకునే లేడు అడుగు, ఆయన టెస్ట్ చేయించుకునే లేడు అడుగు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? అది వస్తున్నాడు చూడు నీకోసం. నేను వెళ్తున్నాను, జాగ్రత్తగా ఉండండి, టెస్ట్ చేసుకోండి. అసలే మా తమ్ముడితో బాగుంది, బొమ్మ నుంచి ఈయన కూడా వస్తుండయ్యా. అమ్మ ఏ కష్టం పగవని కూడా రావద్దురా. అబ్బా ఇప్పుడు ఏం చేద్దాం, ఆయన టెస్ట్ చేయించుకుంటావో లేదో. నేను వచ్చేసా, నీ బొంబాయి అన్నను వచ్చేసా. అరే ఏమైందిరా అట్లున్నావు? వద్దు వద్దు నన్ను ముట్టుకోకు, నీ కరోనా ఉందేమో, పో టెస్ట్ చేయించుకోరా పో. అరే నాకు ఏం కాలేదురా, నేను టెస్ట్ చేయించుకొని వచ్చిండ్రా. ఎందుకురా దూరం పోతావు? నాకు ఏం కాలే, ఆగు. నేను నీ ఫ్రెండ్ రా, నీ అన్నయ్య రా, ఆవురా. ఎందుకురా అట్లా వారిపోతావేంటి? ఆవురా, మొన్న ఒక్కట్రా. రే దారా దా, ఎక్కడ నన్ను అన్నం చూసి పారిపోతారా రా. ఇప్పుడు నాకు నచ్చింది, దా పోయి తిందాం. అరే ఇంకా నమ్మకం రాలేదారా? నిజంగా రా, నమ్మురా, నన్ను నమ్ము. మీరు జర నమ్మకం ఉంచురా ప్లీజ్ రా. రే నన్ను నమ్మరా జరా. నువ్వు నిజంగా టెస్ట్ చేయించుకున్నావు కదా? నిజమే చెప్పు, నిజమే కదా? నన్ను నమ్మురా, నా మీద ఒట్టురా. రే పార మొదలు తిందాం, ఆకలి అవుతుంది. ఏమైంది తగ్గుతుండు, కరోనా పేషెంట్ లెక్క మొత్తం తగ్గుతుండు. నాకు కరోనా ఉందా? టెస్ట్ చేయించుకున్నాడు కదా? నిజమేరా, నేను కరోనా పేషెంట్ చేసుకున్నాను. ఏదో రా, ఈ వాతావరణం పడక కావచ్చురా. నన్ను నమ్మురా, నన్ను నమ్ము ప్లీజ్, నన్ను నమ్మురా. రే ఎందుకు తగ్గుతుండు? డాక్టర్ని పిలుచుకొస్తా. తగ్గుతుండు అయ్యా, డాక్టర్ని పిలుచుకొస్తా. పోతున్నా నేను ఇప్పుడు డాక్టర్ తోలుకొస్తా. పోతున్నా. రండి డాక్టర్, మా అన్నకేమైంది? రండి రండి దబ్బని రండి. వస్తున్నా, పద పద, నేను ముందే చెప్పండి. అమ్మ రండి డాక్టర్ గారు, తొందరగా రండి. అన్న నేను రానన్నా. ఏం కాద్దా, పద లోపల టెస్ట్ చేస్తా. సరే డాక్టర్ గారు. ఏ బాబు రా, నీకు కూడా టెస్ట్ చేస్తాట, రా బాబు రా. అబ్బా నేను రాను, నాకు భయం అవుతుంది, నేను రాను. అఖిల్ నువ్వు కూడా రా, నీకు కూడా టెస్ట్ చేయాలి. లోపలికి పద. మిస్టర్ అఖిల్, మిస్టర్ బొంబాయి అన్న, మీ ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. మీరు 14 రోజులు క్వారంటైన్లో ఉండండి. అదేంటి డాక్టర్, నాకు లక్షణాలు లేవు, నాకైతే కరోనా వచ్చింది. నీకు లక్షణాలు లేని కరోనా వచ్చింది. అమ్మా నేను వెళ్ళి ఊళ్ళో వాళ్ళకి చెప్పొస్తా, ఎవరో కలిసి వాళ్ళకి టెస్ట్ చేసి. నీ వల్ల నాకు కరోనా వచ్చింది కదా. ఐఎమ్ సారీ రా, నేను నీకు అబద్ధం చెప్పాను. నేను టెస్ట్ని వీటిని నమ్మలేదు, ఎందుకంటే ఏం లేదులే అనుకున్నాను, కానీ నాకు కరోనా వచ్చిందిరా. నన్ను క్షమించురా. అరే ప్లీజ్ రా. నేను అనవసరంగా నమ్మాను కదరా. నన్ను క్షమించురా. హచ్ హచ్. దేవుడా, దగ్గి దగ్గి చావాలనిపిస్తుంది. దేవుడా, నీ వల్ల ఊర్లో నా పరువు మొత్తం పోయింది కదరా. నీ వల్ల ఊర్లో నా పరువు మొత్తం పోయింది. తండ్రి నన్ను కాపాడు.
దేవుడా నీ వల్ల ఊర్లో కరువు మొత్తం పెంచి తండ్రి హచ్ పదరా ఇక క్వారంటైన్లో ఉందాం. నేను నా ఇంట్లో ఉంచుకోండి నా కర్మపయ్య. అఖిలు బొంబాయి నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. మీకు కూడా టెస్ట్ చేయాలి, ఎందుకంటే మీరు వాళ్ళతో తిరిగారు కదా. పద టెస్ట్ చేస్తా. పద డాక్టర్. నేను ఇట్లా వస్తా. పోదాంపా. ఆగు నేను మళ్ళీ వస్తా. మళ్ళీ చూడలేదు ఏం లేదు. దా జల్దీ పోదాం, టెస్ట్లు చేయించుకోవాలి. కండ్లద్దలు పడ్డాయి, ఆగు. ఆది మధు మీ ఇద్దరికి నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా సీరియస్గా తీసుకోకండి. సరే సరే సార్. అది బిట్టు మీ ఇద్దరికి నెగిటివ్ వచ్చింది. ఇక మీ ఇద్దరు సంతోషంగా ఇంట్లోకి వెళ్ళొచ్చు. మధు నీకు పాజిటివ్ వచ్చింది. ఇది నువ్వు ఊరందరితో తిరిగావు. ఈ విషయం కానీ ఊరందరూ తెలిసిననుకో నిన్ను కొట్టి ఊర్లోకి వెళ్ళి గెంటేస్తారు. నీ ఇష్టం. ఇక నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళావు నిన్ను రోజులతో కొడతారు. సరే నేను వెళ్తున్నా. ఇప్పుడు నన్ను ఊరి వాళ్ళు కుక్కలు కొట్టినట్టు కొడతారు. ఇప్పుడు నేను చచ్చిపోతా. నన్ను ముట్టుకోకు, నన్ను ముట్టుకోకు అన్న. నన్ను ముట్టుకోకు. మనం పోదాంపా, నన్ను ముట్టుకోకు అన్న. నన్ను ముట్టుకుంటున్నానా? మనం పోదాంపా. నా చిన్న పోరాడు నన్ను చూసి ఉరుకుతుడు. ఊరోళ్ళు అందరూ చూస్తే నన్ను భయపడుతూ ఊరు వేస్ట్ పెరిగిన. కాకపోతే కుక్కలు కొట్టినట్టు కొడతారు. చచ్చిపోతా నేను. కరోనా తక్కువ అంచనా వేసిన. అలా మాట వింటే అయిపో. నాకు ఇది అంత వచ్చేది కాదు. అలా చేతుల్లో దెబ్బలు తినే కష్టం. నేను చచ్చిపోతాను. ఎక్కడికి పోతున్నావు చెప్పు. మీకు కరోనా వచ్చిందిగా, మీరు బయట తిరుగుతుర్రు. మేము ఇదంతా మేము ఆడిన నాటకం ఇంతకీ పిల్లాడోళ్ళు అంటావా నిటిల్ మాస్టర్ బిట్టు. నీ కరోనా మీద అవగాహన రానికి మేము ఇలా చేయించాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నువ్వు అది కరోనా రిలాక్స్ చేయొద్దని అన్నాం. ఈతను చెప్పినట్టే మేము విన్నాం. ఈతనికి నువ్వు మళ్ళీ సారేపు కలిసిపోయి ఈతను వాళ్ళ అంటే ఈ బిట్టు వాళ్ళ బాబాయ్ ఈతను నిజమైన డాక్టర్ MBBS. అందుకే ఎవరిని చులకనగా చూడకు, కరోనా నిర్లక్ష్యం చేయకు, ఎప్పుడు బాగుండు. ఈ చిన్న పిల్లాన్ని చూసి నేర్చుకో, ఈతన్ని చూసి నేర్చుకో, నువ్వే బాగుంటావు. నిర్లక్ష్యం చేయకు. ఇప్పటికైనా తెలిసిందిగా కరోనా గురించి. ఇప్పటికైనా బాగుండు. జనం అందరితో తిరగక, మాస్క్ పెట్టుకో, దూరంగా ఉండు. అర్థమైందా? కరోనాని నిర్లక్ష్యం చేయకు. ఈ పిల్లాన్ని చూసి నేర్చుకో. అర్థమైందా? కరోనాని మాత్రం నిర్లక్ష్యం చేయకు. శానిటైజర్ పెట్టుకో, మాస్క్ పెట్టుకో. ఓకేనా? ఈ డ్రామా ఆడినందుకు మమ్మల్ని క్షమించు. నాకు కరోనా గురించి అర్థమైంది. థ్యాంక్స్. ఇలాగే ఉండు. ఎప్పుడు ఇలా